ధాన్యం తరలింపు కోసం బలవంతంగా తమ లారీలను లాక్కెళ్తున్నారని లారీ ఓనర్లు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో లారీ యాజమానులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం తమ గోడు పట్టించుకోవట్లేదని డీజీపీ సివి ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇతర పనుల కోసం వెళ్తున్న లారీలను సైతం రోడ్లపై ఆపి మరీ రైస్ మిల్లులకు తీసుకెళ్తున్నారని లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ఏదైతే సేకరించాలని ప్రభుత్వం పట్టుదలగా తీసుకున్న కార్యక్రమానికి అందులో ఉన్న కొన్ని లోటుపాట్లు మాకు ఇబ్బందిగా యుద్ధ వాతావరణం ఏర్పడతా ఉన్నది. రోడ్ల మీద ఇతర అవసరాలకు వెళ్లే లారీలను బలవంతంగా ఆపి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు దౌర్జన్యంగా రైతుల పేరు చెప్పి లారీలు దారి మళ్లిస్తా ఉన్నారు. అక్కడ డ్రైవర్లు ఏ వసతి లేకుండా రోజుల తరబడి 10 రోజుల వరకు అన్లోడ్ చేయని కారణంగా వారికి భోజన వసతి ఉండదు, కనీసం నీళ్ల వసతి ఉండదు. భూమికి వెళ్ళడానికి ఇతరత్ర అవసరాలకు ఏ రకమైన వాళ్ళకి వసతులు ఉండకుండా అనారోగ్య కారణానికి గురవుతా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళు దవాఖానాలకు వెళ్ళిపోయిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. రేపు వచ్చే రబీ కానీ, ఖరీఫ్ కానీ, ఇంకే ఇతర టైంలో అయినా కానీ దీని మీద అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని గౌరవ డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.